మేము కూడా కొన్ని పేజీలు తిప్పి చూసాం. దాంట్లో గురుకులాలకు సంబంధించి డిగ్రీ కాలేజీలు ఉండకపోతే మంచిది కావచ్చు. ముఖ్యంగా జీతాలకు సంబంధించి భవిష్యత్తులో టీచర్ల జీతాలు ఇంత ఉన్నాయి కాబట్టి తగ్గించడం బెటర్ కావచ్చు. ఇట్లాంటి అన్ని అంశాలు ఉన్నాయి. ఇవి కొంతమందికి నొప్పించేలాగా ఉన్నటువంటి పరిస్థితి చూసాం. ఎందుకంటే ఒకప్పుడు బతకలేక బడి పంతులు అన్నటువంటి మాట విన్నాం. కానీ ఇప్పుడు అందరికి కూడా దాదాపు ₹1,00,000 80,000-90,000 దాకా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకోసం మీరు ఆ ప్రస్తావన తీసుకొచ్చారు దీంట్లో రికమెండేషన్స్లో? మనకి మేము యాక్చువల్గా రికమెండేషన్ క్లియర్గా మీరు బాగా చదివితే, బిట్వీన్ ది లైన్స్ అంటాం, చదివితే ఉన్న ఉపాధ్యాయులకు శాలరీస్ తగ్గించమని అనలే ఎక్కడ కూడా. కాకపోతే ఈ బడ్జెట్ అనేది ఎప్పుడు ఫిక్స్డ్గా ఉంటుంది కాబట్టి ఆ బడ్జెట్లో వేతనాలు, వేతనేతర అంశాలు అనేది 2 ఉంటాయి కాబట్టి ఎప్పటికైనా కానీ ఈ రెండింటి మధ్యన ఒక సమతుల్యం ఉండాలి అనే కాంటెక్స్ట్లో మేము రాసాము. కానీ ఇప్పుడు ఉన్న పనిచేస్తున్న ఉపాధ్యాయులకు తగ్గించమని మాత్రం ఎక్కడ అసలు రాయలేదు అది అంతా కూడా. సో విద్య అన్నప్పుడు టీచర్స్ వస్తారు సహజంగా కూడా. విద్య అన్నప్పుడు మనకి జనరల్గా ఏంటంటే 4 రకాల స్తంభాలు ఉంటాయి అబ్బా, మూల స్తంభాలు. ఒకటేమో బేసికల్లీ లైక్ ఈ కరికులము, పెడగాజీ ఇవన్నీ అంటాం కదా. సో అది ఉంటుంది. తర్వాత టీచర్స్ అనే ఒక మూల స్తంభం ఉంటుంది. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే ఒక మూల స్తంభం ఉంటుంది. అలాగే పేరెంట్స్ కమిటీ అనే ఒక మూల స్తంభం. 4 మూల స్తంభాల మీద ఇది ఆధారపడి ఉంటుంది అనమాట. సో అందుకని ఈ 4 స్తంభాలకు సంబంధించిన అంశాలు కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. సో అక్కడే మనము టీచర్ల గురించి కూడా వాళ్ళ రిక్రూట్మెంట్ అయితేనేమి, తర్వాత మన ఫ్యూచర్ బడ్జెట్ గురించి అయితేనేమి, సో అట్లాగే జనరల్గా ఎడ్యుకేషన్కి ఎంత బడ్జెట్ ఇవ్వాలని అయితేనేమి, సో ఇవన్నీ ఒకదానికి అల్లుకొని ఉంటాయి అనమాట. అందుకని చెప్పాల్సి వచ్చింది. తర్వాత గురుకులానికి వచ్చినప్పుడు ఏంటంటే పరిస్థితి, ఇప్పుడు మనకి మామూలుగా ఈ జిల్లా పరిషత్ హై స్కూల్స్ వీటిని అన్ని నేబర్హుడ్ స్కూల్స్ అంటాం. ఈ నాన్ రెసిడెన్షియల్ స్కూల్స్లో ఎడ్యుకేషను బాగాలేదు కాబట్టి, అంటే తల్లిదండ్రులు వాళ్ళకి తృప్తి లేదు కాబట్టి అంతో ఎంతో మంచి ఎడ్యుకేషన్ గురుకులాల్లో దొరుకుతుంది కాబట్టి గురుకులాలకు పంపిస్తున్నారు. కానీ నిజంగా కూడా గురుకులాల్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు అందరూ కూడా మనస్ఫూర్తిగా గురుకులాల్లో పంపించడానికి ఇష్టపడటం లేదనేది ఎప్పుడు తెలుస్తుందంటే నైబర్హుడ్ స్కూల్స్లో స్టాండర్డ్స్ ఉంటాయి. సో సార్ ఇది యాక్చువల్గా ఈ రోజు కాదు, ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పటి నుంచి కూడా మనం చూసాం. ఆనాడు ఆర్ఎస్ ప్రవీణ్ గారు తీసుకొచ్చారు. దాంట్లో సీరియస్గా కూడా ఆయన కసరత్తు చేశారు. దాని తర్వాత బీఆర్ఎస్ పార్టీ కంటిన్యూ చేసింది. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నడుస్తున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో గురుకులాలను ఎస్పెషల్లీ ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ వరకే, స్కూలింగ్ వరకే బెటర్ అని అనుకుంటున్నారా మీరు? డిగ్రీ స్థాయి, ఇంటర్మీడియట్ తర్వాత గురుకులాలు అనేది కరెక్ట్ కాదని మీ భావన? అంటే అందులో 2 రకాలు ఉన్నవి, 2 రకాల రికమెండేషన్స్ ఉన్నాయి. ఒకటి డిగ్రీ కాలేజ్లో ఇప్పుడు మనకి ఎవరు జాయిన్ కావటంలే. ఓకే. సో అందుకనే అది స్ట్రెంత్ మనం ఎంత డిజైన్ చేసామో అంత డిజైన్ చేసిన స్ట్రెంత్ లేరు, నంబర్ 1. తర్వాత ఇంకోటి డిగ్రీ పిల్లలు కొంచెం స్వేచ్ఛ కోరుకుంటారు. అబ్బా మీరు డిగ్రీ పిల్లలను కూడా పొద్దున్న 5 గంటలకులే, రాత్రి 10:30 చదువు, దానికి స్టడీ అవర్స్ ఉంటుంది, నువ్వు సెల్ ఫోన్ వాడద్దు, ఇట్లాంటివి నచ్చవు వాళ్ళకి. పెద్ద పిల్లలు కదా వాళ్ళంతా కూడా, ఆల్మోస్ట్ అడల్ట్కి దగ్గర ఉంటారు కదా. సో అందుకనే ఎక్కువ మనకు స్ట్రెంత్ రావటం లేదు. సో అది ఒక సెల్ఫ్ కిల్లింగ్ లాగా ఉంది. సో అందుకనే మనకి ఎప్పుడైతే మేము పిల్లల్ని అడిగినామో మాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే డిగ్రీ కాలేజ్లో మనము స్థానికంగా ఉన్న డిగ్రీ కాలేజీని స్ట్రెంథెన్ చేసి స్థానికంగా ఉన్న డిగ్రీ కాలేజ్కి ఒక అటాచ్గా ఒక హాస్టల్ పెట్టగలిగితే, ఇట్లా రెసిడెన్షియల్ కాకుండా, సో ఒక రెగ్యులర్ కాలేజు దానికి అటాచ్డ్గా పేద పిల్లలకు సంబంధించి ఒక హాస్టల్ కూడా అక్కడే ఉంటే అప్పుడు ఆ సిస్టమ్ బాగుంటుంది. అంతేగాని మార్నింగ్ 5:30 లేపి ఇలాంటి రెగ్యులర్గా చిన్నపిల్లలకి ఉన్న డిగ్రీ గురుకులాలు ఉండడం కరెక్ట్ కాదని మేము రికమెండ్ చేస్తాం. అంటే ఇక్కడ ఇంటిగ్రేటెడ్ కాలేజీలు ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డి తీసుకొచ్చారు. నియోజకవర్గానికి 1-2 తీసుకొద్దాం అనుకున్నారు. అదే సమయంలో గురుకులాలు ఆల్రెడీ స్టాండర్డ్గా నడుస్తున్నాయి. చాలా పోటీ కూడా ఉంది చాలా మంది జాయిన్ కావడానికి. ఇప్పుడు మీరు విద్యా కమిషన్ రిపోర్ట్లో కూడా మండలానికి 1-2 స్కూల్స్ మంచిగా డెవలప్ చేయాలి అనే ఇన్ఫ్రాస్ట్రక్చర్తో అని కూడా దాంట్లో ఉంది. ఏంటి సార్ అంతా ఒకటే కల్లగూర గంపలాగా అనిపించే అవకాశం ఉంటుందా, లేదంటే మీ సపరేట్ సిస్టమ్ లాగా ఉండే అవకాశం ఉంటుందా భవిష్యత్తులో? అంటే మేము మీ రిపోర్ట్ జాగ్రత్త చదివితే ఒక దగ్గర చెప్పాము, మనకు 29 రకాల స్కూల్స్ ఉన్నాయి. 1 కాదు 2 కాదు. సో జనరల్గా ప్రపంచంలో ఇన్ని రకాల స్కూల్స్ గవర్నమెంట్ సిస్టంలో, బయట సిస్టమ్ గురించి మాట్లాడటం లేదు, అన్ని స్కూల్స్ ఉండవు ఎక్కడ కూడా. అవన్నీ ఎందుకు ఉన్నాయి అంటే అట్లా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైము ఆ స్కీమ్ అని ఈ స్కీమ్ అని రకరకాలుగా వచ్చాయి. ఇప్పుడు మన క్యాస్ట్ బేస్డ్ కూడా 5 రకాల స్కూల్స్ ఉన్నాయి, గురుకులాలే 5 రకాల గురుకులాస్ ఉన్నాయి. మనకి రాజ్యాంగ స్ఫూర్తిగా పరిపాలన చేయాలంటే ఈ క్యాస్ట్ బేస్డ్ స్కూల్స్ ఉండకూడదు. అంటే లాంగ్ టైం అట్లా ఉండడం కరెక్ట్ కాదు. ఎంతో కొంత ఇప్పుడు ఆల్మోస్ట్ కొంచెం ఈక్వల్గా వచ్చారు జనాలు అందరూ కూడా, అన్ని రకాల సోషల్ కేటగిరీస్ కూడా. సో ఇంకా కొంత తేడా ఉంది కానీ బట్ స్టిల్ ఇంతకుముందు అసలు ట్రైబల్స్లో ఎడ్యుకేషన్ లేదు. సో అందుకని అక్కడ ఆశ్రమ్ స్కూల్స్ పెట్టాల్సి వచ్చింది.
తర్వాత సింగిల్ టీచర్ స్కూల్స్ పెట్టాల్సి వచ్చింది. అప్పుడు మనం మా బడులను పెట్టాము అప్పుడు మనము. సో తర్వాత అక్కడ లోకల్గా ఉన్న ట్రైబల్ టీచర్స్ని అపాయింట్ చేసాము. ఇట్లా రకరకాలుగా వచ్చాయన్నమాట రకరకాల స్కూల్స్. ఇప్పుడు మేమేమంటున్నామంటే మేము నైబర్హుడ్ స్కూల్స్నే మనం పెద్ద స్కూల్స్ పెట్టి బస్సెస్ ఇవ్వగలిగి అన్ని రకాల ఫెసిలిటీస్ అక్కడ ఇవ్వగలిగితే సో దట్ షుడ్ బి ద మోడల్. ఇన్ని రకాల స్కూల్స్ అవసరం లేదంటున్నాం మేము.